ఈరోజు కథ సోమరిపోతు. అనగనగా ఒక ఊర్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఇటు గడ్డి తీసి అటు వేసేవాడు కాదు. పోనీ తిండి తినడా అంటే ముగ్గురికి సరిపోయేది వాడు తేలిగ్గా తినేవాడు. అది కూడా వాడి దగ్గరికి వచ్చి అందించాలి. ఊర్లో మిగతా వాళ్ళు రాత్రింబవళ్ళు చెమటోడ్చి పనిచేసినా కూడా కడుపు నిండకుండా ఉండేది. వాళ్ళు మాత్రం ఎన్నాలని వేగుతారు ఈ సోమరిపోతుతో? ఊర్లో నుంచి తన్ని తరిమేశారు. మరోవైపు పక్క గ్రామంలో ఇంకొక కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజంతా కష్టపడేవాడు. అయినా వాడికి తిండికి కష్టంగానే ఉండేది. ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళు అంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కాదు. దొంగతనాలు చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళ విలువను చూసి ఎలా సహిస్తారు? అందుకని వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతుకి ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి. దానికోసం కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయేసరికి బద్ధకం వేసి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. అటు కష్టజీవి పని ఏమన్నా దొరుకుతుందా, చేసిన పనికి మెప్పు వస్తుందా లేదా అని ఆలోచిస్తూ బయలుదేరాడు. అతను వస్తూ చెట్టు కింద పడుకున్న సోమరిపోతుని చూసి దగ్గరికి వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరూ తమ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది. దానిని చలువరాతితో కట్టారు. దాని గోపురానికి బంగారపు పూత పూసి ఉంది. ఇద్దరూ అటువైపు చూశారు. అది ఒక దివ్యమైన భవనం. బాలసూర్యుని లేలేత కిరణాలు దానిమీద పడి దగదగా మెరుస్తుంది. అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడటానికి 1000 కళ్ళు చాలవు. ఆమె ఒంటి నిండా నగలు. బాటసారులు ఇద్దరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మీదేవిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు పొద్దుకూకే లోపల నా ఇంటికి వచ్చినట్లయితే మీరు బ్రతికి ఉన్నంతకాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలలో తులతూగవచ్చు అని చెప్పి అంతర్ధానం అయ్యింది. అది విని కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్ళు కష్టపడినా సరిగ్గా పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కరోజు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం అంటూ ఉండదు కదా అనుకున్నాడు. అనుకుని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగైనా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాల నుంచి గట్టెక్కినట్టే. పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బో, అట్లా కనపడుతుంది కానీ అది దగ్గర ఉందనుకున్నావా? ఆమె మాటలు విని మనం బయలుదేరితే మనం పరిగెట్టలేక చస్తాం. ఎందుకు అన్నయ్య వృధా ప్రయాస? పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో వంతు పెట్టుకుంటే లాభం లేదు అనుకుని కష్టజీవి ఒంటరిగా భవనం వైపు నడవసాగాడు. సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది. అంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు. ఇలాంటప్పుడే కథల్లో చెప్పే రెక్కల గుర్రం దొరికితే ఎంత బాగుంటుందో. రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేమిటో తెలుసుకోవచ్చు కదా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతు అక్కడ నుంచి కదలలేదు. 10 గంటలు అయ్యింది. ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దానిపై పోతే బాగుండదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది. మధ్యాహ్నానికి సోమరిపోతు కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. గాడిద కొంత దూరం వెళ్ళాక నురగలు కక్కుకుంటూ రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ఎలానో చచ్చిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తలకింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవటం ఎందుకు అని తాబేలు ఎక్కి పోదామనుకుని బయలుదేరాడు. పొద్దుగూకబోతుండగా కష్టజీవి వచ్చి సోమరిపోతుని కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుగూక వచ్చింది. ఇకనన్నా తాబేలు వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి. అదిగో ఆ కనపడేదేగా ఇల్లు. నేను ఇక్కడ నుంచి పడుకుని దొర్లి వెళ్ళినా ఆ సమయానికి చేరుకోగలను. నువ్వు ముందు పోయి మాత్రం ఏం చేస్తావు అన్నాడు సోమరిపోతు. కష్టజీవి వీడితో లాభం లేదు అనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పొద్దుగూకుతుంది అనగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలు ఎక్కి మెల్లిగా వాకిటి దగ్గరకు చేరుకునేసరికి తలుపులు మూసుకుంటున్నాయి. తలుపులు తెరవమని దెబ్బలాడాడు సోమరిపోతు. మరలా తలుపులు తెరుచుకోలేదు. అనవసరంగా ఎంత శ్రమపడ్డానో. సరే, అయ్యిందేదో అయ్యింది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను.
అని వాకిటి మీద తలపెట్టి పడుకున్నాడు సోమరిపోతు. తెల్లవారి చూస్తే సోమరిపోతు పడుకున్న చోట ఒక నత్త ఉంది. ఇప్పుడు అదే నత్త మీద మన సోమరిపోతు కష్టజీవి వచ్చిన గ్రామం పోతున్నాడు.